హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈవినింగ్ టైమ్స్ ది బెస్ట్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మంచూరియా, వెజ్ మంచూరియా ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఇది మనం పిల్లలకి చక్కగా ఇంట్లోనే హ్యాపీగా హైజీనిక్గా చేసి పెట్టేయచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. కొంచెం టైం పట్టచ్చు, కానీ చాలా టేస్టీగా మనం కూడా చేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ని చూద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా క్యారెట్ తురుము అలాగే క్యాబేజ్ తురుముని తీసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. నేను క్యారెట్ క్యాబేజ్ ఒక్కొక్కటి 2 కప్పులు చొప్పున తీసుకున్నాను. క్యాబేజ్ తురుము 2 కప్పులు, క్యారెట్ తురుము 2 కప్పులు తీసుకొని ఇలాగా కొంచెం గట్టిగా ఒత్తుకున్నట్టయితే వాటి నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ తీసుకున్నట్టయితే ఆ క్యాబేజ్లో ఉన్న పసర వాసన ఉంటుంది కదండి, అలా ఉండదు. అండ్ అలాగే మనకి ఎక్కువసేపు వేగనవసరం లేకుండా పిండి అది కూడా ఎక్కువ పట్టకుండా బాల్స్ హార్డ్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో ఇలా వాటర్ తీసేసుకొని చేసినట్టయితే మనకి చాలా బాగుంటుంది. ఇలా మిగిలిన పార్ట్ అంతా కూడా వాటర్ తీసేసుకుందాం. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా తీసేసుకున్నట్టయితే మనకి బైండింగ్ కోసం వేసే పిండి కూడా తక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ఇలాగా అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ వాటర్ ఎక్కువగా వేసుకోండి. లేదు మాకు డ్రైగా ఇష్టం అనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ చాలా కొద్దిగా వేసుకోండి. ఆ మంచూరియా మీకు చాలా డ్రైగా వస్తుందన్నమాట. ఇలా టోస్టింగ్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు పైన పచ్చి ఉల్లిపాయ వేసుకొని తిన్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడుతూ తింటారు కూడా. సో అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఈ రెసిపీ? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి.
అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.